ఇక చూడండి, ఇంకా గోపురం చూడండి, ఇగో రివర్స్ కనిపిస్తుంది. అసలు ఎలా పాసిబుల్ ఇది నాకైతే అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా చేసారంటే అసలు మొత్తం వచ్చి మీద పడ్డారు అనుకోండి, అంత దారుణంగా అటాక్ చేసారు. ఈ మహారాష్ట్రన్ ఫుడ్ అయితే ఒకసారి ట్రై చేయబోతున్నాను. సూపర్. ఇది చూడడానికి కోసం ఇంత దూరం వచ్చిన అసలు వర్త్. అందరికీ నమస్కారం, నేను మీ మనీ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కర్ణాటక స్టేట్లోని హంపిలో ఉన్నాం కదా. లాస్ట్ వీడియోస్ మంచిగా ఉన్నాయని అనుకుంటున్నాయి. అయితే మంచిగా అక్కడి నుంచి మనం బదాం నుంచి బయలుదేరి వచ్చినాం కదా. సో ఇప్పుడు పొద్దున 6 అవుతుంది, మంచిగా ఇప్పుడే సన్ రైజ్ అయింది. ఇంకా నా హోటల్ నుంచి బయలుదేరి ఎక్స్ప్లోర్ చేయడానికి బయటికి వెళ్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే విరూపాక్ష టెంపుల్కి వెళ్తున్నాను. సూపర్గా ఉంటుంది. 7వ సెంచరీలో కట్టిన ఆలయం. అప్పటి నుంచి పూజలు మొదలైతే ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇంకా విషయాలను అక్కడికి వెళ్తే తెలుసుకుంటూ మాట్లాడదాం. అలాగే నా డ్రీమ్ గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను 197 దేశాలు తిరగాలన్నది నాకున్న పెద్ద కళ అండ్ డ్రీమ్ కూడా. సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలి. మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నన్ను మనీ తెలుగు ట్రావెలర్ అని ఉంటుంది, ఇక్కడ ఇస్తాను మీకు. సో నేను దిగిన ఫొటోస్ అని కూడా అలా పెడతా, చూడండి, సూపర్ ఉంటాయి. ఇంకా చక్కచక్క అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఎండ ఫుల్ కొట్టేటట్టుంది. మొత్తం పొద్దంతా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చేవచ్చు. చూద్దాం ఏంటి ఏమవుతుంది అనేది. అలాగే ఎవరైనా మీతో స్టే చేయాలన్నా, నన్ను హోస్ట్ చేయాలనుకున్న వారు కూడా ఇక్కడ నా మెయిల్ ఐడి ఇస్తాను. మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. తప్పకుండా ఏదో ఒక రోజు మీరు మెయిల్ చేసి పెట్టండి. నేను అటు వచ్చినప్పుడు మీకు తప్పకుండా రిప్లై ఇచ్చి కలుద్దాం, మీతో స్టే చేస్తాను, తప్పకుండా చేద్దామని. ఇంకా అది ఇప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోదాం పదండి. నా హోమ్ స్టే దగ్గర నుంచి ఒకసారి వ్యూ చూడరు ఎట్లుందో. నిన్న సాయంత్రం వచ్చినాం. ఇక్కడ ఈ తుంగభద్ర రివర్ ఇది మనకు పారుతూ వెళ్తున్నది. ఇక్కడికి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసినాం సాయంత్రం సన్సెట్. ఇప్పుడేమో సన్ రైజ్ అవుతుంది చూడండి, సూపర్ ఉంది. మంచిగా కనబడుతుంది, చల్లగా ఉంది. ఇక్కడ నుంచి చల్లగా వస్తుంది మంచిగా రివరు. ఇదంతా పక్కన బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చక్కచక్క అయితే బయలుదేరి వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి. పక్కనే ఉంటుంది మనకు, వెళ్దాం. మీరు ఇక్కడ చూస్తున్నదే విరూపాక్ష ఆలయం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ప్రస్తుతం 7వ సెంచరీలో మొదలైన పూజలు ఇప్పటికి కూడా మనకి ఇక్కడ ఈ రోజు వరకు కూడా పూజలు జరుగుతున్నాయి, ఇంకా జరుగుతాయి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి విరూపాక్ష ఆలయం. విరూపాక్ష అంటే 3 ఐడ్ శివ, అంటే 3 ఐడ్ శివ అని అర్థం. ఎందుకంటే ఇక్కడ లోపల శివలింగం ఉంటుంది, అంటే విరూపాక్ష రూపంలో శివలింగ దారంలో ఉంటారు స్వామివారు. ఇక్కడ సూపర్గా ఉంది పోండి అసలు ఇది. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే మనకి ఇక్కడ హంపిలో చెప్పాలంటే ఇదే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, లైక్ ఒక పిల్లర్ లాగా అని చెప్పవచ్చు. హంపికి అంత అద్భుతంగా ఉంటుంది కట్టడం కూడా. నేను ఆల్రెడీ నైట్ వెళ్ళాను నిన్న, సూపర్గా ఉంది. మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ 9 ఇలాగ మనకు స్టెప్స్ ఉంటాయి చూడండి. ఆ స్టెప్స్ కూడా ఎలాగంటే క్లియర్గా మనకు ఒక్కొక్క దాని మీద డిఫరెంట్గా ఇట్లా చూడండి ఎంత సూపర్గా ఉంది. అలాగే మనకి గోపురం హైట్ వచ్చి 50 మీటర్ల ఎత్తు ఉంటుంది. అలాగే 160 ఫీట్లు ఉంటుందంట చూడండి. సూపర్గా ఉంది అసలు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆలయం. దీనికి చాలా చరిత్ర ఉంది. విజయనగర రాజుల అప్పటి నుంచి అంత పెద్ద చరిత్ర కలిగిన ఆలయం అంటే ఇది. ఆలయం లోపలికి వచ్చాను చూడండి. ఇక్కడ కూడా ఒక 3 స్టెప్స్ లాగా ఉంటుంది. ఇది ఓపెన్ హాల్. అప్పట్లో ఇక్కడ పూజలు లాంటివి పెద్ద పెద్ద లాంటివి ఇక్కడ ఈ ప్రదేశంలో జరిగేవి. చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే ఈ ఆలయానికి 1300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ముందుగాల చాళుక్యులు నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడికి విజయనగర ఎంపైర్ వచ్చిన తర్వాత దీన్ని పెద్దగా ఎక్స్టెన్షన్ చేశారు. అంటే చాలా పెద్దగా విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంది చూడండి. అలాగే మనకి ఇక్కడ ఆలయం కొంచెం డీటెయిల్స్ కనుక చూసుకుంటే 1565లో ఇక్కడ మనకి ఎంపైర్ అయితే కొలాప్స్ అయిపోయింది. అంటే ఈ విజయనగర ఎలా మనకు డైనెస్టీ వాళ్ళు దీన్ని పాలించారని చెప్పుకున్నాం కదా. అయితే ఆ కొలాప్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఆల్మోస్ట్ ఈ హంపి అంతా మనం చూసుకుంటే అన్నీ కొంచెం చెల్లా చెదురుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మిగతా వాళ్ళు వచ్చేసి ఇక్కడ దండయాత్ర చేసినప్పుడు అంతా కూడా నాశనం చేశారు. ఎందుకంటే బ్రహ్మన్ సుల్తాన్లు కానీ వీళ్ళు కానీ అంతా కూడా డిస్ట్రాయ్ చేసినందుకు చూడండి ఇప్పుడు ఇలా ఉంది ప్రస్తుతానికి హంపి పరిస్థితి ఇది. కానీ ఒకప్పుడు చాలా బాగుండేది. చూస్తే ఎటు చూసినా కానీ శిల్పకళ అదిరిపోయేలా అసలు చేశారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా చాలా మట్టికి ఇక్కడ హంపిలో ఉన్న టెంపుల్స్ మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు శిథిల వ్యవస్థలోకి పోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టెంపుల్ కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. అంటే అర్థం చేసుకోండి ఎంత పాటు పోరాటం జరిగిందనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత అప్పటి నుంచి ఈ విరూపాక్ష ఆలయంలో తర్వాత కంటిన్యూస్గా దీన్ని కాపాడి
మనకు కృష్ణదేవరాయలు గారు దీన్ని స్థాపించి తర్వాత దీన్ని అప్పటి నుంచి పూజలు జరిపించాలని చెప్పి ఆ కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా పూజలు జరుగుతున్నాయి. ఇది చాలా అద్భుతమైన విషయం నిజంగా. అసలు ఎంతమంది జనాలు వస్తారంటే చూడండి, జనాలు వస్తూనే ఉంటారు ప్రతిరోజు. నిన్న నైట్ వచ్చిన నేను నిన్న మామూలుగా లేరులేండి అసలు జనాలు చాలామంది వచ్చారు. అది అలాగే దీన్ని యునెస్కో సైట్లో కూడా ఒక పరిగణించారు. దగ్గర 1986లో దీన్ని యునెస్కో సైట్ హెరిటేజ్లో కూడా స్థానం పొందిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ హెరిటేజ్ సైట్లో మెయిన్గా హంపి అనేది ఒక గ్లోబల్ లాగా దీన్ని పొందుపరిచి ఉంచారన్నట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సూపర్గా ఉంది పోండి అసలు. మెయిన్గా ఇక్కడ మీరు గోపురం చూడండి. గోపురాన్ని చూడడానికి అసలు సరిపోవట్లేదు కళ్ళు, అంత పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ విరూపాక్ష ఆలయం అనేది హంపికి ఒక హార్ట్ లాగా అని చెప్పచ్చు మనం బేసిక్గా. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. అంటే కనుక ఈ విరూపాక్ష అనే ఆలయాన్ని అప్పట్లోనంట పంపా క్షేత్ర అని చెప్పేసి పిలిచేవారట. దగ్గర ఇది 7th సెంచరీలో అయితే బిల్డ్ చేయడం జరిగింది. కృష్ణదేవరాయలు అలాగే ఇవి వాళ్ళ డైనస్టీలో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. చాలా బాగుంది నిజంగా, నాకైతే మస్తు నచ్చింది. అంత అద్భుతంగా ఉంది చూడండి. అలాగే మనకు లోపల చూసుకున్నట్టయితే 4-5 సెంచరీలకు సంబంధించిన సీలింగ్ పెయింటింగ్స్ అయితే మనకు లోపల కనిపిస్తాయి. అది ఇంకా అద్భుతంగా ఉంటాయి. మంచి చిత్రకాలతో ఆ టైంలో ఎలా వేశారనేది మనకు అర్థమవుతుంటుంది. మరి ముఖ్యంగా ఏంటంటే లోపల ఒక చీకటి గదిలో ఒక హోల్ నుండి చూస్తే కనుక మనకి గోపురం వచ్చేసి రివర్స్లో కనిపిస్తుంది. అప్పుడు పిన్ హోల్ అండ్ టెక్నాలజీని వాడి చేశారు చూడండి. ఆ టైంలో 7th సెంచరీలో అంటే ఏం పనిముట్లు కూడా లేని సమయంలో చేశారంటే అర్థం చేసుకోండి ఎంత అసలు శిల్పకళ ఉంది, వాళ్ళకి ఎంత మంచి ఆర్కిటెక్చర్ని మనకు ఇప్పటివరకు కూడా అందించారని మనకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సూపర్. ఇంకా నేను లోపలికి దర్శనానికి వెళ్తా, ఇది 2వ వెళ్ళడం. అంత బాగుంది అసలు. నేను టెంపుల్ గురించి వర్ణించలేకపోతున్నా, అంత అద్భుతంగా ఉంది చూడండి అసలు. ఎటు పక్క చూసినా ఇంకా చూడండి, నా వెనక పక్క కూడా పిల్లర్స్ మీకు కనిపిస్తే అది కూడా ఒక పిల్లర్ని కూడా ఎంత చక్కగా ఆ టైంలో ఏ ఇన్స్ట్రుమెంట్ కనీసం ఏ పనిముట్టు కూడా లేకుండా ఆ టైంలో ప్రాపర్గా మెజర్మెంట్ తీసుకొని మరీ దీన్ని అయితే చేసిరు చూడరు. ఎట్లా అసలు ఇప్పుడు ఈ టైంలో మనకి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్, మనకి ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ప్రాపర్గా ఏది బిల్డ్ చేయలేకపోతున్నాం. నేను టెంపుల్ లోపలికి వచ్చిన చూడండి, అక్కడ మీకు పిన్ హోల్ టెక్నాలజీ అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అది హోల్. ఇప్పుడు చూపిస్తాకండి. ఇక చూడండి, ఇంకా గోపురం చూడండి, రివర్స్ కనిపిస్తుంది. అసలు ఎలా పాసిబుల్ ఇది నాకైతే అర్థం కావట్లేదు. ఎట్లా వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడండి, అక్కడేమో టెంపుల్ ఏమో స్ట్రేట్గా ఉంటే ఇక్కడ చూడండి అసలు ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. ఏం టెక్నాలజీ అసలు ఇది ఎట్లా వాడారు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎవ్వరు క్రియేట్ చేయలేరు, ఎవ్వరితోటి కూడా కాదు నాకు తెలిసి. అంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి. సూపర్ అసలు పోండి, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నేను లోపల తిరుగుతున్నప్పుడు అయితే మా ఇంటికి దగ్గరున్న అంకుల్ వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ కలిసిరు అనమాట. ఒకసారి వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకుందాం. హాయ్ అంకుల్. ఒక్కసారి మీరు ఎక్కడి నుంచో చెప్పండి. మేము పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఓదల హెడ్ క్వార్టర్ నుంచి మేము వచ్చాము. ఓకే, మీ పేరు చెప్పండి. మా పేరు సదానందచారి, ఆకారపు సదానందచారి అండ్ మేరుగు సత్యనారాయణ ఫ్రెండ్స్, మేము అందరం కలిసి వచ్చాము. సూపర్. ఇక్కడ మాకు మణికంఠ గారు కలిశారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ దర్శన శిఖరం గురించి రివర్స్ లో చూపించేటువంటి పద్ధతి ఇక్కడ ఉంది, అది నాకు హ్యాపీ అనిపించింది. సూపర్ సూపర్. కూడా వారి యొక్క ఛానల్స్ మేము సబ్స్క్రైబ్ చేసుకొని. చెప్పండి ఒకసారి మీ పేరు కూడా. నా పేరు మేరుగు సత్యనారాయణ, ఓదెల మెయిన్ మల్లికార్జున స్వామి దేవాలయం ఏరియా మాది. ఓకే, మేము అనుకోకుండా ఇక్కడికి హంపీకి వచ్చాము. ఇక్కడ మాకు కుక్కలగూడూరు వాస్తవ్యుడు యూట్యూబర్ మణికంఠ గారు పరిచయం అయ్యారు. చాలా 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 సంతోషము. మాకు తెలియని విషయాలు కూడా ఇక్కడ ఎన్నో మాకు చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. మా పేరు మేరుగు జనని. ఓకే, మాది ఓదెల. మేము ఇక్కడికి వచ్చాము, మాకు యూట్యూబ్ ద్వారా మల్లికార్జున అని మాకు పరిచయం అయ్యారు. మణికంఠ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
డిస్ప్లే చేసిండ్రు, చాలా బాగుంది. సూపర్. చాలా చాలా థ్యాంక్ యూ. అంటే నీ పేరు చెప్పండి ఒకసారి. అక్కడకు విజయలక్ష్మి. ఓకే సూపర్. ఆ కాళ్ళు మొక్కలు ఆపరేషన్ చేయించుకున్న అసలు ఫోన్ అనుకున్నాను పోయిపోతున్నా దేవుని దయ వల్ల. దేవుడు మనం ఇక్కడికి వస్తాం అంతే. అదే నేను ఫోన్ అన్నా ఇంక ఎక్కువ తీరుకుంటాను దేవుడు. సూపర్ సూపర్. చాలా సంతోషం. ఓకే ఓకే చూసారు కదా మన వాళ్ళైతే కలిసి వస్తాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే బాయ్. వీడియో వస్తా చూడండి. బాయ్. అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే కనుక మనకు ఇక్కడ గమనించండి ఒకసారి, ఇక్కడ నీళ్ళు ఇక చూడచురా, ఇక్కడ ఒక చిన్న పాండులాగా అవుతుంది. ఇక్కడ ఏంటంటే అప్పట్లో వీళ్ళు నీళ్ళు అయితే ఇక్కడ స్టోర్ చేసుకొని అవి ప్రజలకు ఉపయోగపడేలాగా వీళ్ళు వాడుకునేది. అలాగే ఈ టెంపుల్ గురించి అయితే వాడేదంట. అలా చూస్తే మనకు చేపలు కూడా కనబడుతున్నాయి. ఎన్ని కొండంగలు ఉన్నాయి చూడరు ఇక్కడ, దారుణంగా ఉన్నాయి. మొత్తం వచ్చి మీద పడుతున్నాయి సీదా. అదవుతుంది ఇంకా చూడండి ఒక్కసారి 2 గోపురాలు కూడా చూసుకొని సూపర్ ఉన్నాయి. ఈ పక్కన ఆ పక్కన అదిరిపోయినాయి సూపర్. అసలు టెంపుల్ కూడా లోపలికి వెళ్ళి దర్శించుకొచ్చుకున్నాను. సూపర్ ఉంది అంతే, ఇంకేం చెప్పలేము, అంత బాగుంది. మీకు నా మాటల్లో కూడా అర్థమైపోయి ఉండొచ్చు ఎట్లా ఉంది ఏంటనేది. అయితే ఒక్కవేళ కనుక నాకు తెలిసి వాళ్ళు నేను చెప్పినట్టుగా ఢిల్లీ సుల్తాన్ కనుక దీన్ని కనుక డిస్ట్రాయ్ చేయకపోయి ఉంటే కనుక ఇప్పటికీ ఇంకా హైలైట్ ఉండేది. నేను పక్కా చెప్తాను. ఎందుకంటే ఆ జాన్ 26 1500 ఈ టైంలో ఏంటంటే ఏం చేశారంటే వాళ్ళు వచ్చి అటాక్ చేశారనమాట. అలాగే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని చాలా డైనోసార్లు కూడా ఏంటంటే అటాక్ చేసినాయి. వాటిలో ఢిల్లీ సుల్తాన్ ఏంటంటే మరి ముఖ్యంగా ఎక్కువగా ధ్వంసం చేశారు. అందుకే మీరు చూస్తే ఏ ప్లాస్లో అయినా కూడా శిథిలా వ్యవస్థలకు వెళ్ళినట్టుగా కనబడుతుంది. సో దారుణం. ఒకవేళ కొట్టకపోయి ఉంటే వన్ ఆఫ్ ద రిచ్ అంటే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా విజయనగర ఎంపైర్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎంపైర్ అని కూడా చెప్తారు. ఎందుకంటే అంత విలువగల ఎంపైర్ అని చెప్తారు. ఎందుకంటే అన్ని ఎంపైర్స్ ఉన్నాయి కదా, వాటిలో ఫస్ట్లో ఉంటుంది. అన్ని గోల్డ్లో కానీ డైమండ్లో కానీ ఏదైనా కానీ అంత సూపర్ ఉండేది. ఇంకా ముందుకు వెళ్తున్నాను. అయితే మీకు ఇక్కడ వార్ జరిగిందని చెప్పాను కదా, అలాగే ఇక్కడ 1565లో అయితే వార్ అయితే జరిగింది. విజయనగర ఎంపైరు వర్సెస్ ఢిల్లీ సుల్తాన్లు. ఎంత దారుణంగా చేశారంటే అసలు మొత్తం వచ్చి మీద పడ్డారు అనుకోండి, అంత దారుణంగా అటాక్ చేశారు. దీంట్లో ముఖ్యంగా 5 అయితే సుల్తాన్ నిన్ను ఉండడం జరిగింది. వారిలో బీజాపూర్ సుల్తానే, తర్వాత అహ్మద్నగర్ సుల్తానే, తర్వాత గోల్కొండ సుల్తానే, బీదర్ సుల్తానే, తర్వాత బెరార్ సుల్తానే. ఈ 5 సంబంధించిన సుల్తానీలు వచ్చి మొత్తం వారిని అయితే డిక్లేర్ చేసి అటాక్ చేయడం జరిగింది. అసలు చెప్పాలంటే విజయనగరం అనేది చాలా బిగ్గెస్ట్ ఎంపైర్ అని చెప్పుకుంటాం కదా. ఎలా మరి ఓడిపోయారంటే చూడండి, ఇక్కడ వీళ్ళ దగ్గర ఎంపైర్ల దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కెనాన్స్ కానీ, అలాగే ఇక్కడ ఏనుగులు కానీ, వీళ్ళ యుద్ధం కానీ చాలా బాగుండేది. కానీ వీళ్ళ సైడ్ నుంచి ఈ ఎలా అయితే మన గుండ్లు ఉంటాయి కదా, అవి కోల్పోవడంతో వీళ్ళైతే ఫైట్ ఓడిపోవడం జరిగింది. అసలు వాళ్ళ దాంట్లో బిట్రే అంటే మోసం చేయడం కానీ అట్లా జరగడంతో ఈ మొత్తం సంస్థానాన్ని అంతా కోల్పోయారు. చూడండి ఒక్క చిన్న తప్పు వల్ల ఎంత జరిగిందో. ఇలా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు వచ్చేసంట ఒకేసారి అటాక్ ఎలా చేశారంటే ఫస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యారంట. ఈ హంపి అనేది పెద్ద నగరం కదా, అప్పుడు ఎంటర్ అయిపోయి మొత్తం అన్ని కాల్చేశారు. ఇక్కడ ఏమేమో కనబడ్డాయి అవన్నీ కాల్చుకుంటూ, అలాగే ఇక్కడ మీకు హంపి బజార్ అంటే దాన్ని మొత్తం ఇక్కడ ట్రేడ్ మార్కెట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచారంట. అప్పుడు దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి అన్నీ దొంగలించుకుపోయి, అలాగే స్కల్ప్చర్స్ కానీ ఏది ఉన్నా దాన్ని పన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయి మొత్తం ఒక పెద్ద ధ్వంసం లాంటిది క్రియేట్ చేశారంట. చూడండి అంత దారుణంగా చేసి ఇగో ఇప్పుడు ఇట్లా తయారు చేశారు. చూడండి వాళ్ళు కనుక నేను అనే చెప్తున్నా, వాళ్ళు కనుక రాకపోయి ఉంటే ఎంత అద్భుతమైన ప్లేస్ లాగా ఉండేది మనకు ఇక్కడ అర్థమవుతుంది కదా. అది అందుకే చూడండి. కాకపోతే ఎలా సర్వైవ్ అయిందని మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు ఇంత జరిగింది కదా, మరి ఈ టెంపుల్స్ ఎట్లా సర్వైవ్ అయినాయి అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే అప్పటి నుంచి మీకు చెప్పాను కదా, ఇక్కడ దేవుణ్ణి కొలుస్తారని చెప్పి అప్పటి నుంచి. ఎందుకంటే దానికి మరి పవర్ వల్ల ఏంటో కానీ ఇది ఈ టెంపుల్ మాత్రం ఇలాగ నిలిచింది అసలు. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ మనకు భక్తులు వాళ్ళు ఏంటంటే రావడం కానీ టెంపుల్కి వచ్చి దీన్ని కొంచెం అన్నీ సర్దుమరుగు చేయడం కానీ అలాంటివి చేసి దీన్ని అయితే మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. అందుకే ఇది హార్ట్ ఆఫ్ హంపి అని చెప్తున్నాను, మీకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అందుకే అనమాట. ఇక్కడ చూడండి అది ఇంత హిస్టరీ ఉన్నది చూడండి. అలాగే ముఖ్యంగా ఇది మనకు వరల్డ్, అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో వరల్డ్లోనే రిచెస్ట్ సిటీలో ఇది ఒకటి కూడా. అంటే చూడండి ఎంత ఉండేదో, సూపర్. ఇంకా మనకి హంపీలో చూసుకుంటే ఎక్కడ వెళ్ళినా కూడా అన్ని మండపాలు ఇట్లా డిస్ట్రాయ్ అయిన గుళ్ళు కానీ కనబడుతూనే ఉంటాయి మనకు. అది మ్యాటర్గా మొత్తానికైతే ఇంత చేసిన తర్వాత దీన్ని అయితే దక్కించుకున్నారు. ఇంత పెద్ద విధ్వంసం జరిగింది, ఇలా దీన్ని కాపాడుకోవడం జరిగింది. ఈ చరిత్ర అనేది చాలా పెద్దగా ఉంటుంది, వీడియోస్లో చెప్పలేం. ఇట్లా షార్ట్ అండ్ సింపుల్గా మీకు చెప్పేస్తుంది ఇప్పుడు. ఇంకా అది
ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరి ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే హంపి బజార్ వస్తుంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పక్కన అంతా కూడా హంపి బజార్ అని వెళ్తారు. దీన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో ఆ టైంలో ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఉన్నది ప్రజెంట్ వచ్చేసి మన ఒకప్పుడు వరల్డ్లోనే రిచెస్ట్ మార్కెట్స్లో ఇది ఒకటి. ఎందుకంటే ఫారినర్స్ ఎక్కడెక్కడో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రేడ్ మార్కెట్ జరిపారు. అంటే అక్కడ నుంచి తేవడం, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం లాంటివి జరిపారు. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో. అలాగే ఇక్కడ చూడండి, దగ్గర అక్కడ లాస్ట్ నుండి టెంపుల్ ఎడ్జ్ వరకు, అంటే దగ్గర 2 కిలోమీటర్ల పొడవుతా, ఆ కిలోమీటర్ 2 కిలోమీటర్ పొడవుతీ మార్కెట్ ఉంది. అంటే ఎంత పెద్దగా ఉండేదో అర్థం చేసుకోండి. ఇక్కడ మెయిన్గా చూస్తే మనకి ఈ హంపి ఒక నార్మల్ మార్కెట్ లాగా కాకుండా మనకు ఇప్పుడు విజయనగరం ఎంపైర్ అని చెప్పుకున్నాం కదా, దానికి మించి ఉంటుందంట ఈ మార్కెట్. అంటే ఆ విజయనగరం ఎంపైర్ ఎంత ఉండేదో దానికంటే డబల్ ఈ మార్కెట్ ఉండేదంట. అంత సంపద కలిగి ఉండేదంట. అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉండేది అనేది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అప్పట్లో గోల్డ్, డైమండ్స్, రూబీస్, అలాగే సిల్క్ ఇవంతా కూడా ఇక్కడ అమ్మేవారు. ఈ ప్రాంతంలో పెట్టి మీరు చూస్తున్నారుగా ఇలాంటి రూములు ఉండేవి. ఈ రూములలో అంతా వీళ్ళు స్టోర్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు మీరు కనిపిస్తున్న ఇక్కడ పెట్టేసి జస్ట్ కిలోల చొప్పున ఈ ప్లేస్ ఉంది, ఈ కిలోల చొప్పున ఇక్కడ కూర్చొని ఇదంతా వెళ్తూ ఉంటే లోకల్స్ ఇక్కడ పిలిచి మరి అమ్మేవారు. మనకు ఇప్పుడు సంత ఎట్లా జరుగుతుంది మన ఊళ్ళలో మార్కెట్, కూరగాయల మార్కెట్, సేమ్ అట్లాగే ఇక్కడ గోల్డ్ ఇదంతా అమ్మేవారు. చూసారా ఎంత అద్భుతంగా ఉండేదో. అలాగే వీటికి 2 పేర్లు కూడా ఉన్నాయి. దీన్ని హంపి బజార్ అనేవాళ్ళు, విరూపాక్ష బజార్ అనేవాళ్ళు, అలాగే స్కార్డ్ మార్కెట్ ఆఫ్ ద స్ట్రీట్ అని కూడా అనేవారంట. చూడండి. అలాగే ఇంకా ఈ చూసుకుంటే మనకు 14 నుంచి 16వ సెంచరీ మధ్యన ఇక్కడ ఈ విజయనగర రాజులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారంట. మార్కెట్ పెద్దగా అవుతుంది కదా, ఇంకా పెద్దగా చేయాలని చెప్పి ఆలోచించి వీటిని ఇంకా కూడా పెద్దగా చేశారంట. అసలు మనకి చూసుకుంటే 1986లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా ఒక స్థానం లాగా పొందింది. ఎందుకంటే ఇది అంత పెద్ద రిచెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్ అని చెప్పుకుంటారంట. అసలు వీళ్ళు మనకు మెయిన్గా ఏంటంటే పోర్చుగీస్ నుంచి అలాగే ఎక్కువగా వచ్చేవారంట. ఎందుకంటే ఇక్కడ అంత ట్రేడ్ జరిగేదంట. అలాగే ఇక్కడ కొన్ని పండుగల సమయంలో ఎట్లాగంటే ఎక్కువగా జనాలు వచ్చేవారంట. ఎక్కువగా జనాలు వచ్చి అప్పుడు ఇంకా కూడా ట్రేడ్ కూడా పెరిగేదంట, దానికి మంచి ధర వచ్చేదంట అని వాళ్ళు పోర్చుగీస్ ట్రావెలర్ ఏవైతే చేసి వచ్చారో వాళ్ళు చెప్పారంట. ఇక్కడ ఇట్లా ఉండేది అని చెప్పి చెప్పారంట. అసలు సూపర్ విషయం ఏంటంటే దీన్ని కూడా మనకు ఢిల్లీ సుల్తాన్లు నాశనం చేశారని చెప్పుకున్నాం కదా. ఎలాగంటే వాళ్ళు ఫస్ట్ ఎంటర్ అయ్యారు కదా, ఎంటర్ అయ్యి ఫస్ట్ వీటి షాపులు అయితే ఏవేవైతే ఉన్నాయో మనకు కనపడ్డ షాపులన్నీ కూడా మొత్తం వచ్చి ఫస్ట్ దొంగతనం చేసిరు అనమాట. అన్ని లూట్ చేసిర్రు, ఏమేమి కనబడ్డ వాళ్ళకి కనిపించినాయి అన్ని దొంగతనం చేసుకుంటా మొత్తం పోయిర్రు. అలాగే ఏం చేసిరంటే అన్ని కాల్ చేసిరు అనమాట. కనబడ్డాయి అన్ని కాల్చుకుంటూ వాళ్ళని ఎవరైతే ట్రేడ్ మార్కెట్ చేయడానికి వచ్చిన వాళ్ళని కొడుతూ ఇంత దారుణానికి పాల్పడ్డారు. అప్పుడు అంత దారుణంగా చేసిరంటే అర్థం చేసుకోండి. మొత్తం నాశనం చేసి ఇక్కడ ఉన్న ఎత్తుకవేర్రు. ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతాన్ని చూస్తున్నారు వెనక పక్కల ఇదంతా కూడా గ్రానైట్తో అప్పుడు నిర్మించుకున్నారు. ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది అప్పుడు ఆ సమయంలో. కానీ వాళ్ళంతా డ్యామేజ్ చేశారు కదా, అంతా అప్పుడు సగానికి సగం పైగా శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. చూడండి. మరీ ముఖ్యంగా మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏమేమి కనబడుతుంది అంటే విరూపాక్ష టెంపుల్ కనబడుతుంది. ఇక్కడ ట్రేడ్ మార్కెట్ జరగాలని చెప్పి ఇక్కడనే మనకు కృష్ణదేవరాయలు అంటే విజయనగర సామ్రాజ్య రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే ఈ మార్కెట్ని అయితే ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేసిరన్నమాట. చూడండి. ఇక దగ్గర చెప్పినట్టుగానే 2 కిలోమీటర్లు కాదు, కిలోమీటర్ అయితే పొడుగుతూ ఉందన్నమాట ఈ మార్కెట్. కానీ చాలా బ్యూటిఫుల్గా చేసిరు. అసలు నిజంగా చెప్పుకుంటుంటే మాత్రం అద్భుతంగా ఇక ఉంది చెప్పాలంటే. ప్రతి ఒక్క దాన్ని చూసినా కూడా అంటే అర్థం చేసి ఎంత పెద్ద ట్రేడ్ జరిగేదో ఇక్కడ. అలాగే మనకి ఇప్పుడు ఈ పిల్లర్స్తో చేశారని చెప్పుకున్నాం. ఇది అంతా గ్రానైట్ అనమాట. వీటి మీద కూడా చిన్న చిన్న క్యార్వెన్స్ కూడా చేశారు. అసలు చూడండి, ఇంకో అది విరూపాక్ష టెంపుల్. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్నది అంతా కూడా ఇగో మార్కెట్ అక్కడ వరకు కూడా ఉంది. చూడండి. ఇంకా అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైమ్స్ అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటే ఈ ప్రాంతంలో ఇదంతా కూడా జరిగినప్పుడు ఇంకెక్కువ జనాలు వచ్చి ఇంకా మంచిగా సందడిగా ఉండి ఎక్కువ శాతం కూడా మార్కెట్ జరిగేదంట. అసలు సూపర్. ఇంత మంచిగా ఉన్నా దాన్ని వాళ్ళు వచ్చేసి మొత్తం నాశనం చేసారు. అసలు ఎందుకో నాశనం చేయకపోతే నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు అసలు వాళ్ళు రాకపోయి ఉంటే ఇంకెంత హైలైట్ ఉండేది ఈ ప్లేస్ అన్న నాకు థాట్ అయితే వచ్చింది. అంటే అర్థం చేసుకోండి. ఇంకా
సూపర్. ఈ ప్లేస్ మటుకి అద్దరిపోయింది పోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మోనోటిక్ బుల్ అని పిలుస్తారు దీన్ని, అంటే నంది అని అర్థం. అలాగే ఇది చూస్తే మనకి ఇక్కడ హంపి బజార్ ఉంది. అలాగే మీకు కొంచెం ఈ పక్కన వస్తే కనుక అక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడ విరూపాక్ష ఆలయం కనబడుతుందా, దానికి ఆపోజిట్లోనే ఇక్కడ ఉంటుంది ఇది. అంటే మనకు శివుడు ముందు లింగం ముందు నంది ఉంటుంది కదా, వాహనం నంది కదా శివుడికి, సేమ్ ఎగ్జాక్ట్గా దీన్ని అయితే చేశారు చూడండి. ఒక పెద్ద ఇట్లా మండపం లాగా ఉండి, మండపంలో ఇది ఉందన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అసలు. అలాగే ఇక్కడ మోనోటిక్ హిల్ అని చెప్పాను కదా, మోనోటిక్ అంటే ఇక్కడ వచ్చేసి ఒక్క రాయి నుంచి ఇదంతా కూడా చేశారనమాట ఈ నందిని. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి. నేను లాస్ట్ టైం ఎప్పుడంటే మనకు తమిళనాడులో మీకు లాస్ట్ వీడియోస్లో చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు బృహదేశ్వర ఆలయంలో ఇంత పెద్ద నందిని చూసారు, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి, దగ్గర ఒక 10 ఫీట్ల కంటే అంత ఎత్తుంది చూడండి. ఆ ఒక్క రాయి నుంచి అయితే దీన్ని చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎదురు బసవన్న అని చెప్పి పిలుస్తారంట. ఎందుకంటే మీకు ఇందాక చూపించాను కదా వీడియోలో, అక్కడ మనకి విరూపాక్షకు అంటే ఎదురు అంటే ఎదురు మొహం ఇటు పెట్టేసి ఉన్నట్టుగా అని దాని అర్థం. దీన్ని అలాగే 14-15 సెంచరీలో అయితే దీన్ని అయితే క్యారింగ్ చేసి మనకు చెప్పినట్టుగానే విజయనగర కృష్ణదేవరాయలు ఉన్నారు కదా రాజుగారు, ఆయన పీరియడ్ సమయంలో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. సూపర్గా ఉంటుందండి. ఆ సమయంలో అంటే దీన్ని నిర్మించారంట. సూపర్. అలాగే మీకు ఇక్కడ డీటెయిలింగ్ చూస్తే కనుక ఇక్కడ ఇది ఏమిటనుకుంటే దీని ఆర్నమెంట్ మెడలో వేస్తారు కదా, ఎద్దు మెడలో, ఆ సేమ్ దాన్ని కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు దీంట్లో చూడండి. సూపర్ కూడా అసలు. నాకు నచ్చింది ఏంటంటే అక్కడ విరూపాక్ష ఆలయం ఉంది, దానికి కరెక్ట్ ఇప్పుడు కొంచెం కూడా అటు ఇటు లేదు, కరెక్ట్ స్ట్రేట్గా ఉంది. ఇప్పుడు నాకు చూసుకుంటే మీరు వచ్చినప్పుడు ఒకవేళ వస్తే కనుక చూడండి, అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అనిపిస్తుంది మనకు. అది మనకు ఇక్కడ నందిని చూస్తే కనుక ఇట్లుందనమాట. ఇక చూసండి, దాని మీద మోపురం కూడా, అలాగే కాలు కూడా క్లియర్గా చూడరు కరెక్ట్. ఇక ఇది మనకు తొడ భాగం ఉంటుంది కదా, ఇక కాలు ఇట్లా ఇట్లా కిందకొని పెట్టినట్టు, దీనికి కాళ్ళకు ఉంటాయి కదా కింద పెడతారు కదా, అవి క్లియర్గా పెట్టారు. అసలు ప్రతి ఒక్కటి స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు అసలు. ఇంకా ఇక తోక కూడా చూడరు క్లియర్గా, దీని పైన ఆర్నమెంట్ కానీ క్లియర్గా మనకు మెన్షన్ చేసారు. ఇంకా అది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చెప్పారు చూడండి మనకైతే. ఇవి వెనక పక్కలు చూస్తే దీన్ని మంగాటా హిల్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ చూడండి టాప్లో ఇక్కడ కూడా అచ్యుతర్య టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. అది మనం రేపు కవర్ చేద్దాం, ఇక రేపు చూపిస్తా. సో ఇది ఇక్కడ ఇంకా ఈ ప్లేస్. ఇక్కడ నుంచి నేను మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను నడుచుకుంటూ. ఏంటంటే ఇవాళ మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఆ వాకబిలిటీ అంటే కొంచెం దూరమే ఉంటాయి, ఇక్కడ ఉన్న మొత్తం ప్లేసులు చూడాలని ఫిక్స్ అయినా, అందుకే మొత్తం నడుచుకుంటూ ఇక్కడ లోకల్ ప్లేసెస్. ఇంకో హిల్ కూడా ఉంది, హేమకుట హిల్ అని మనకు టెంపుల్ పక్క ఇక్కడ ఉంది కదా విరూపాక్ష, దాని పక్కనున్న గుట్ట మీద మొత్తం టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూపిస్తాను మీకు ప్రతి ఒక్కటి కూడా. మీరు కూడా ఏంటంటే మీకు నాతో పాటు మీకు కూడా మీరు ఉన్నట్టుగా ఎక్స్పీరియన్స్ చేపిస్తాను మీకు. ఓకే, ఇక ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దాం. ఇంకా మేమైతే ఇక్కడ బసవన్న దగ్గర అక్కడ నుంచి చూసుకొని ముందుకు వస్తుంటే, ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే కొరాకిల్ రైడ్ ఉంటుంది అనమాట. అయితే మేము మధ్యలో వెళ్తుంటే ఇక్కడ ఇది మహారాష్ట్రియన్ స్టైల్ వచ్చేసి పూజ చేస్తారు చూడండి. ఇక్కడ ఆ ప్రసాదం పెట్టి ఇక్కడ మొక్కిన తర్వాత వీళ్ళు తింటారంట. అది మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు ఇక్కడ తినమని చెప్పి. That Tulsi, she is wife of Vishnu. ఓకే, That plant. ఓకే. The veena is instrument which the biggest sant was using to sing a song of Vittal in the praise. ఓకే. And that two are Rukmini and Vishnu. When Vishnu came to, he came for Rukmini. Okay. In Maharashtra he came. Okay, and she is Rukmini, wife of Vishnu. Okay. And so we call Vishnu Vittal. So that's why I have the temple here also. Exactly. Okay. And he is performing some kind of ritual that the first offering is always to God. Okay. So to definitely first you have to pray the God, then we have to eat the food. That's it. And in the mind they think like that. When stranger comes to them for it, ask for eating, it's Lord in them. So they always feed it. Okay. మీకు చెప్పినట్టుగానే అది రుక్మిణి దేవు మరియు విష్ణుడు అంట. ఈ తులసి పూజను ఏంటంటే అది ఒక దేవతలాగా పూజిస్తారంట ఖచ్చితంగా. ఇక్కడ పూజ వీళ్ళ ఏంటంటే మహారాష్ట్ర స్టైల్లో తప్పకుండా పూజ చేసిన తర్వాతనే ఒక రైస్, తర్వాత ఒక స్వీట్ కర్రీ అండి వాళ్ళకి సమర్పించిన తర్వాతనే ఇట్లా ఏమో చూడండి. ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి తినచ్చు అంటే ఇన్వైట్ చేస్తారంట కూడా. మేము కూడా అలానే వచ్చాను చూడండి. మాకైతే వడ్డిస్తున్నారు ఇప్పుడు చాలామంది. వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్ చూడండి. చాలా చక్కగా ఉంది ఈ ట్రెడిషన్. అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఫస్ట్ టైం. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందనేది. ఇంకా కూడా ఇది మాత్రం నాకు బాగా నచ్చింది.
ఇట్లా చూడండి ఇగో ఇట్లా అయితే ఫస్ట్ హారతి ఇస్తారంట, అక్కడ పెట్టిరు అన్ని ప్రసాదాలు. హారతి ఇచ్చేసిన తర్వాత మొదలు పెడతారంట తినడం ఫుడ్ అయితే. అందరు కూడా వాళ్ళ పాల్గొంటున్నారు ఇక్కడ, ఇట్లా సర్వ్ చేస్తున్నారు చూడండి అంతా కూడా. सकल साधु संत महाराज की जय, रघुवीर समर्थ गुरुदेव दत्त. ఈ మహారాష్ట్రన్ ఫుడ్ అయితే ఒకసారి ట్రై చేయబోతున్నాం. చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకైతే. అసలు మంచిగా చక్కగా సెలబ్రేట్ చేసి మరి అక్కడ పూజించిన తర్వాతనే ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఫుడ్ ఇట్లా పెట్టారనమాట. రైస్, ఒక స్వీట్, ఒక కర్రీ అని చెప్పారు కదా, ఒకసారి ట్రై చేద్దాం. रूम पकड़े क्या? वो डबल रेट बोलते हैं तुम्हें पूजा. కిచెన్ అలాగ అంటారు కదా. हाँ पहले 5 दिन के एक जन के 2000, 5 दिन एक दिन एक जन के 5 दिन के. మరటి ఎక్కువగా మాట్లాడతారు వీళ్ళు ఇక్కడ. బాగుంది ఇదంతా కూడా వాళ్ళ స్టైల్ అంట, పాండరీ టైప్ స్టైల్లో ఉంటుందంట. ఇదంతా సెలబ్రేట్ చేసి తింటారంట. అది కానీ చేద్దాం. ఇక్కడ పక్కనే భోజనం చేసుకొని ఇక్కడ పక్కనే కొరాకిల్ రైడ్ ఉంటే అక్కడికి చూద్దామని వెళ్తున్నాం. అసలు ఏంటి అక్కడ ప్రైస్ కనుక్కుందాం. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. రేపు వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ దాకా వచ్చినాం కదా అని చెప్పి ఈరోజు వెళ్ళేస్తే అయిపోద్ది అన్నట్టుగా ఆలోచించి పోతున్నాం. అలాగే ఇక్కడ మనకు చెప్పాను కదా మోనోటిక్ బుల్, దాని పక్కనే ఉంటుందన్నమాట రైడ్. ఇక్కడ మీకు అన్ని షాపులన్నీ కనబడతాయి. ఇవి ఇట్లా అంటే దోసకాయలు, పల్లీలు, బఠానీలు అమ్ముతారు ఇక్కడ. ముందుకు పోయినామంటే అక్కడ ఉంటుంది అనమాట పాయింట్, మనకి అన్నీ చూపించుకొస్తారు. ఇది తప్పకుండా మీరు హంపి వస్తే చేయాల్సిన ఒక యాక్టివిటీ, అడ్వెంచర్ అనుకోండి. ఇక మేమైతే అక్కడ నుంచి నడుచుకుంటూ కొరాకిల్ రైడ్ చేద్దామని వచ్చినాం. కాకపోతే ఏమైందంటే ఇక్కడ కొరాకిల్ రైడ్ అయితే క్లోజ్ చేశారంట. నెక్స్ట్ మంత్ అయితే ఓపెన్ చేస్తారంట. ఈ టైం అయితే ఓపెన్ లేదని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి కంప్లీట్గా. అది ఎందుకో ఏంటో తెలియట్లేదు కానీ, అంటే టూరిజం చాలా తక్కువ ఉందట, అందుకని చెప్పి మొత్తం క్లోజ్ చేశారంట. యాక్చువల్గా మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ చూసారు, అక్కడ స్టార్ట్ అయ్యి అంతా తీసుకెళ్తారు మనకు. ఇక్కడ చూసుకుంటే మనకు ఆ పక్కన ఈ పక్కన అంతా ఎట్లా అంటే రాళ్ళ మీద ఏంటంటే క్యార్వింగ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. కోటిలింగాలు, అలాగే రకరకాలుగా విష్ణువు, ఇవన్నీ అంటే క్యార్వింగ్స్ అయితే మనకు కొండల మీద కనిపిస్తాయి ఇక్కడ. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ బోటింగ్ క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ మన మహర్షి ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీళ్ళు మేమంతా కలిసి ఇక్కడ తిరిగి అక్కడ కోటిలింగాలు అని చెప్పేసి ఉంటాయి కొండల మీద క్యార్వింగ్స్, వాటిని చూడడానికి కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా చుట్టి అక్కడికి వెళ్ళాలి మేము, ఇదంతా ఏరియా. అలాగే మీకు అది అంజనాద్రి అనమాట, బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్. అక్కడికి మనం తర్వాత వెళ్దాం, మీకు అది కూడా చూపిస్తా. నడుచుకుంటూ అక్కడికి వెళ్దాం. అక్కడికి పోయే రూట్ అయితే మొత్తం ఎట్లా ఉంది, ఆ కొండల నుంచి ఎక్కి అది ఎట్నో దిక్కుంటూ పోవాలి. అటైతే చూడాలి అది ఎట్లా పోవడం అనేది ప్లాన్ చేస్తాను. ఎందుకంటే బోట్ని అడిగితే అక్కడ బోట్ రెంటల్స్ ఉన్నాయి కదా, మీకు చూపించాను కదా, అక్కడ అడిగితే ఆయన బాగా చెప్తుండ్రు రేట్ అయితే. ఎందుకు అది తీసుకోవడం అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసిన. ఇట్లా పోయి దాటిపోయి అక్కడికి పోవాలి. అది చూడాల్సిన ప్లేస్ తప్పకుండా. ఇది ఉంది కాబట్టి పోగలుగుతున్నాం, అదే ఇది లేకపోయి ఉంటే అది మిస్ అయ్యేటోళ్ళం. సీజన్ లేకపోవడంతో అసలు ఇక్కడ రైడ్స్ అయితే జరగట్లేదు. అసలు సీజన్ ఉంటే అయిపోయింది. అది బాగుంటుంది కొరాకిల్ రైడ్ అయితే, అసలు సూపర్గా ఉండేది. ఇంకేసని చెప్పండి, బట్ పర్లేదు వెళ్ళైతే ఇట్లా చూద్దాం. మీకు ఇప్పుడు అక్కడ చూపించిన కదా, ఇప్పుడు మీకు అక్కడ వాప్ చెట్టు నుంచి ఇదంతా చూపించిన ఏరియా, అక్కడ నుంచి ఇట్లా తిరుగుకుండా మెల్లిమెల్లిగా వచ్చినాం. ఇక్కడ మీకు నేను చెప్పిన కదా మెయిన్గా అట్రాక్షన్ అని విష్ణు దశావతార్ ప్లస్ బ్రీఫ్ స్కల్ప్చర్స్ అని ఇక్కడ ఉంది. మీకు అక్కడ చూస్తే అక్కడ కనబడుతున్నాయి కొన్ని. అలాగే ఈ పక్కన వచ్చేసి కోటిలింగాలు ఉంటాయి. వెళ్దాం. ఇక్కడ చూడండి దాని గురించి డీటెయిలింగ్గా పెట్టారు. కాకపోతే ఈ కొరాకిల్ రైడ్ జరగట్లేదు కాబట్టి ఇక్కడికి ఎవరు రావట్లేదు, అది మెయిన్ రీజన్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ క్యార్వింగ్స్ అని చెప్పాను కదా, ఇంకా చూడండి ఇక్కడ విష్ణు ఉన్నాడు, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే బ్రహ్మ, అలాగే మనకు గరుడ స్వామి, వాసుకి, అలాగే ఇక్కడ భార్యలు ఉన్నారు చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ చేశారు చూడాలి. ఇక్కడికి ఎవరు రాలేదు, అందుకే ఇట్లా బోట్లో అక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ బోట్ అయితే లేదు. మేము ఇట్లా వచ్చినందుకు చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్ చూడాల్సి వస్తుందో. అలాగే ఈ పక్కన కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ ఒక శివలింగం కనబడుతుంది ఎగ్జాక్ట్ ఇక్కడ. మొత్తం అసలు ఈ బండలకి ఎట్లా చేసారు అనేది అర్థం కావట్లేదు. ఇంకా చాలా ఏరియాలు కూడా ఇట్లా టెంపుల్స్ ఎక్కడ పడితే అక్కడనే ఈ ఏరియాలో అయితే ఉన్నాయి. అసలు సూపర్గా ఉన్నాయి. పోండి అక్కడ చూస్తున్నారు బ్యాక్ సైడ్లో, అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్గా ఇక్కడ చూడండి వీటిని కోట్లింగాలు అంటారు. అబ్బా సూపర్ ఉంది పోండి. అలాగే ఇక్కడ చూస్తున్నారా లింగాలు, అలాగే పెద్ద లింగం కూడా. నేను ఇవి ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు చూసేది, అసలు సూపర్గా ఉండేది. అండ్ ఇక్కడ కూడా చూడండి బ్యూటిఫుల్ కార్వింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఇక్కడ కూడా శివలింగం ఉన్నాయి.
దీన్ని ఉడ్డానికి కోసం వచ్చిన మెయిన్గా నేను ఇంత కష్టపడి అక్కడెక్కడ నుండో అసలు ఏ పక్క చూసినా కూడా ఇగో ఒక్కొక్క బండి మీద చూసినా కూడా ఎక్కడ పడితే అక్కడ శివుడు ఇగో అక్కడైతే ఒక చోట నంది ఉంది, ఇంకో పక్కన కొంచెం క్యారింగ్ చేసిన అవి ఉన్నాయి, అంటే చెక్కినాయి కొన్ని కనబడుతున్నాయి. ఇది మాత్రం సూపర్ కొండ అసలు హైలైట్. అక్కడ చూడండి ఇంకా సూపర్. ఇది చూడడానికి కోసం ఇంత దూరం వచ్చిన అసలు వర్త్ నిజంగా. ఇంకా ఇలాంటివి చాలా మట్టుకి ఉన్నాయి ఇక్కడ. కొన్ని బండల మీద క్యారవింగ్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో చూసారా, ఇవి వచ్చేసి ఇవి కూడా సేమ్ ఆ టైంలోనే వాళ్ళు ఎప్పుడైతే డైనెస్టీ ఉన్న వాళ్ళు అప్పటి నుంచి అప్పుడే ఇవన్నీ చెక్కారనమాట. ఆ టైంలోనే ఏం లేదు వాళ్ళ దగ్గర, ఏం పనిముట్టు లేకుండా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఓన్లీ వాళ్ళ ఓన్ టెక్నాలజీస్ ఉంటే వీటిని చేశారు చూడండి. ప్రాపర్గా ఈవెంట్ ప్రాపర్ సైజులో అవుతున్నాయి చూసిరా. ఎటువంటి మనకు లేటెస్ట్ టెక్నాలజీ చేయకుండా వీటిని అయితే చేసారు చూసిరా. అది గొప్పతనం, మన ఇండియన్ హిస్టరీకి కల్చర్కి ఉన్న గొప్పతనం అదే. నేను ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటాను కదా, అదనమాట. సూపర్ వర్త్. ఇంకా దర్శించుకోండి మీరు కూడా. మనకు అలాగే ఈ కోటి లింగాలని వచ్చేసి, కోటి అంటే క్రోర్ అని, లింగాలు అంటే చిన్న చిన్న లింగాలని అర్థం కదా. అయితే వీటిని ఏంటంటే మీకు ఇక్కడ పక్కన భారతంలో వచ్చేసి తుంగభద్ర నది. మెయిన్గా ఏంటంటే వాళ్ళ అప్పట్లో నమ్మకం ఏంటంటే అది దాన్ని నమ్మకం ఉండేదన్న అనమాట. ఎందుకంటే దానిలో స్నానం చేసి వచ్చి ఇక్కడ దర్శించుకునే వాళ్ళు. అంటే వీటిని ఈ కోటి లింగాలను దర్శించుకుంటే ఆ కోటి లింగాలతో సమానం. అలాగే శివుడిని దర్శించుకున్నంత విలువ ఉంటుందంట, అంత బ్లెస్సింగ్స్ వస్తాయని కూడా చెప్తున్నారు ఇక్కడ. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అర్థం చేసుకోండి. అసలు సూపర్గా ఉన్నాయి పోండి అసలు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక చూడండి, ఇంకా మీకు కంప్లీట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇక బా సూపర్ ఉంది పోండి. ఇంకా అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఇది కూడా హైలైట్ ఉన్నది ఈ ప్లేస్ అంతా. మొత్తం అన్ని బండలతోటి ఇదంతా కనబడుతుంది. అది అంజనాద్రి. మీకు అది ఇంకా వచ్చే వీడియోస్లో మీకు కనిపిస్తే అక్కడికి వెళ్ళి మీకు ఇవంతా చూపిస్తా, గుర్తుపెట్టుకోండి. ఇది సూపర్. ఇంకా ఇంకొక క్యారవింగ్ ఉంది అక్కడ, ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూపిస్తా మీకు. ఇక్కడ చూసారా, ఇవి ఇంకా వేరే క్యారవింగ్ చూడండి. అసలు వాళ్ళకి ఎట్లా ఐడియా వచ్చి ఉంటుంది చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది ఇంత ప్రాపర్గా చెక్కడం. ఫస్ట్ ఒక షేప్ లాగా చేసుకొని ఎంత కావాలో కాళ్ళతో సహా చూడండి. కాళ్ళు ఇక్కడ ఒక చిన్న పాప ఏంటి డ్రెస్ వేసుకున్నట్టు ప్రాపర్గా చూడండి. ఆర్నమెంట్స్ కూడా క్లియర్గా కనబడాలి. ఆ జుట్టు వేసుకుంటారు కదా ముడి, సేమ్ ఆ జుట్టు ముడి వేసుకుంటే ఎట్లుంటుంది సేమ్ అది కూడా క్లియర్గా మనకి ఇక్కడ చేశారు చూడండి. ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ డైనెస్టీలో ఎంత గొప్ప చరిత్రకారులు ఉన్నారని మనకు అర్థమవుతుంది దీని ద్వారా. అన్ని క్యారవిన్స్ చూసుకు మేము వచ్చినాం కదా, అసలు ఇది చూద్దామని మనల్ని చూపిద్దామని తీసుకొచ్చిన. ఏమైందంటే ఇక్కడ ఎవరు రావట్లేదు, బోట్స్ కూడా లేకపోవడంతో మేము వచ్చినాం కదా, ఇట్లా వెళ్దామని వీళ్ళని తీసుకొచ్చిన. మమ్మల్ని చూసి ఇంకొక 10 మంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళని చూసి ఇంకో 10 మంది వస్తారు ఇక్కడికి. తాపకొకటి చూడడానికి, ఆ కోటిలింగాలను చూడడానికి వస్తారు అసలు. ఎందుకంటే మెయిన్గా చూడాల్సింది అదే కాబట్టి అందుకే వచ్చినాం అసలు. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ అంతా మీకు కనబడుతూ ఉండొచ్చు నాకు తెలిసి. సూపర్గా ఉంది. కొంచెం ఎండగొడుతుంది, కొంచెం ఒకసారి మబ్బొస్తుంది, అట్లుంది పరిస్థితి అయితే. ఇంకా అది బాయ్, जा सकते हैं क्या? हाँ दिख रहा है ना? ठीक है मैं आ रहा हूँ.